ఇక విషయం తెలుసుకున్న రాష్ట్ర హోంమంత్రి పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత స్పందించారు. నేను మీ రాజయ్యపేట గ్రామానికి వస్తాను, మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని తెలియజేసింది. మీ సమస్య పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని మంత్రి అనిత మత్స్యకారులకు తెలియజేశారు. మీద అభిమానం ఉన్న వాళ్ళు, నియోజకవర్గం బాగుపడాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి రెచ్చగొట్టే ధోరణిలో వెళ్లకుండా వాళ్ళకి ఏం కావాలో నేను నిజంగా ఈ రోజు ఈ పొజిషన్ ఉన్నానంటే వాళ్ళందరి దయ వల్లే. చంద్రబాబు నాయుడు గారి దయ, వాళ్ళతో పాటు చంద్రబాబు నాయుడు గారి దయ, పవన్ కళ్యాణ్ గారి దయ, లోకేష్ గారి దయ వాళ్ళు ఈ రోజు ఇక్కడ నుంచున్నాను. నేను కంపల్సరీగా వాళ్ళకి న్యాయమే చేస్తా. వాళ్ళ విషయంలోని నేను ఎక్కడ కూడా అన్యాయం చేసే ప్రసక్తే లేదు. నేను రాజీపేట గ్రామస్తుల పక్షాన కంపల్సరీగా వాళ్ళు ఒక కమిటీ పరంగా వస్తే కనుక డెఫినెట్ గా నేను సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లి వాళ్ళందరితోని కూడా నేను మాట్లాడి వాళ్ళ సమస్యకి పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఎందుకు ఈ రోజు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే నేను అక్కడ కొన్ని విషయాలు మాట్లాడలేకపోయాను కాబట్టి ఈ రోజు మీతో మాట్లాడుతున్నా. దయచేసి నియోజకవర్గం మీద అభిమానం ఉన్న వాళ్ళు, నియోజకవర్గం బాగుపడాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి రెచ్చగొట్టే ధోరణిలో వెళ్లకుండా వాళ్ళకి ఏం కావాలో నేను నిజంగా ఈ రోజు ఈ పొజిషన్ ఉన్నానంటే వాళ్ళందరి దయ వల్లే. చంద్రబాబు నాయుడు గారి దయ, వాళ్ళతో పాటు చంద్రబాబు నాయుడు గారి దయ, పవన్ కళ్యాణ్ గారి దయ, లోకేష్ గారి దయ వాళ్ళు ఈ రోజు ఇక్కడ నుంచున్నాను. నేను కంపల్సరీగా వాళ్ళకి న్యాయమే చేస్తా. వాళ్ళ విషయంలోని నేను ఎక్కడ కూడా అన్యాయం చేసే ప్రసక్తే లేదు. నేను రాజీపేట గ్రామస్తుల పక్షాన కంపల్సరీగా వాళ్ళు ఒక కమిటీ పరంగా వస్తే కనుక డెఫినెట్ గా నేను సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లి వాళ్ళందరితోని కూడా నేను మాట్లాడి వాళ్ళ సమస్యకి పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఎందుకు ఈ రోజు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే నేను అక్కడ కొన్ని విషయాలు మాట్లాడలేకపోయాను కాబట్టి ఈ రోజు మీతో మాట్లాడుతున్నా. రాజయ్యపేట గ్రామ సమీపంలో నూతనంగా